అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనలను కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ఒక తెలుగు యువతి పాలస్తీనా అనుకూల గళాన్ని వినిపించడం కలకలం రేపింది. ఎంఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మేఘా వేమూరి నిరసన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మరోవైపు ట్రంప్ సర్కార్ చైనా విద్యార్థుల వీసాను రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో స్వయానా చైనా అధ్యక్షుని కూతురు జీ మింగ్జీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని అమెరికాలోనే రహస్య జీవితం గడుపుతోంది అనే వార్త తెరమీదకొచ్చింది. జీ మింగ్జీ ఇక్కడ ఎందుకుంటున్నారు? ఇందులో సీక్రెట్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటే జీవితంలో మంచి అవకాశాలు వస్తాయని ప్రతి విద్యార్థి కలలుగంటారు. భారతీయులతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అగ్రరాజ్యంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వస్తుంటారు. అయితే గత కొంతకాలంలో ఇక్కడి యూనివర్సిటీల్లో కొనసాగుతున్న నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గాజాపై దాడుల నేపథ్యంలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తించాయి. విద్యార్థుల ర్యాలీలు, సభలు, సమావేశాలు, తరగతుల బహిష్కరణ, అరెస్టులు కలకలం సృష్టించాయి. కొన్ని క్యాంపస్లలో యూదు వ్యతిరేక దాడులు, బెదిరింపులు, విద్వేషపూరిత ప్రసంగాలు ఆందోళనకు దారితీశాయి. ఇవన్నీ జో బైడెన్ పాలనా కాలంలోనే మొదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ పరిణామాలపై కన్నెర్ర చేశారు. ఈ పరిస్థితులకు కారణమైన విద్యార్థులను ఏకంగా దేశం నుంచి బహిష్కరించే చర్యలు ప్రారంభించారు. యూనివర్సిటీలో అలజడుల్ని నివారించకపోతే నిధులు నిలిపివేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చాలా యూనివర్సిటీలు దారికి వచ్చాయి. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేయడం ద్వారా కొరకరాని కొయ్యగా మారిపోయింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కి నిధులను నిలిపేయడంతో పాటు విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలపై హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టుకెక్కింది. అమెరికాకు హార్వర్డ్ ఓ డిజాస్టర్గా మారుతోందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు ట్రబుల్ మేకర్స్ అని విమర్శించారు. ఆ విద్యాసంస్థలో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోంది. దేశంలో మరికొన్ని కళాశాలలు కూడా ఇలాగే తయారవుతున్నాయన్నారు. హార్వర్డ్లో దాదాపు 31% మంది విదేశీ విద్యార్థులున్నారు. వారి లెక్క చెప్పమంటే యూనివర్సిటీ స్పందించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఈ యూనివర్సిటీకి విద్యార్థులు వస్తున్నారు. వారు మన దేశంలో సమస్యలు సృష్టిస్తామంటే మేం చూస్తూ ఊరుకోం. అలాంటి దేశాలు మనకు ఆర్థికంగా ఏమాత్రం సాయం చేయవు, హార్వర్డ్లో పెట్టుబడులు పెట్టవు అని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనా మాట ఎత్తితే చాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా యూనివర్సిటీలపైనే ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతికి చెందిన విద్యార్థిని మేఘా వేమూరి కొత్త సమస్యకు కారణమయ్యారు. కేంబ్రిడ్జ్లోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాలస్తీనాకు సంఘీభావంగా కెఫెయే ధరించి మరీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు వేదికపై పాలస్తీనాకు మద్దతు పలికారు. ఇజ్రాయెల్తో తమ వర్సిటీ పరిశోధన ఒప్పందాల్ని మేఘా వేమూరి తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది, వాటిని ప్రోత్సహిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మేఘా వేమూరి. ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు. ఎంఐటీ పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం అన్నారు. మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మన జీవితాల్లో ముందుకు సాగటానికి సిద్ధమవుతున్నాం. కానీ గాజాలో ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ కూడా మిగల్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది మేఘా. కాగా మేఘా వేమూరి చేపట్టిన ఈ నిరసనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఎంఐటీ ప్రెసిడెంట్ సాలీ కోర్న్ బ్లూత్ ఆమె విమర్శల్ని పట్టించుకోలేదు. సంస్థ భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ ఇస్తుందని చెప్తూనే ఈరోజు కేవలం పట్టభద్రుల గురించి మాత్రమే అని వ్యాఖ్యానించారు. అయితే మేఘా వేమూరి విద్యా సంబంధ అంశాలపై కాకుండా రాజకీయ ప్రదర్శన చేశారని కొందరు విమర్శకులు ఆరోపించారు. పట్టభద్రుల ప్రసంగాలు స్ఫూర్తినివ్వాలి కానీ విభజించకూడదు అని అంటున్నారు. మరోవైపు మేఘా వేమూరి వ్యాఖ్యలు ధైర్యమైనవిగా, స్ఫూర్తిదాయకమైనవని ప్రశంసలు వస్తున్నాయి. ఆమె ప్రసంగం ఒక భారతీయురాలిగా నన్ను గర్వపడేలా చేసింది, చరిత్రలో సరైన పక్షాన నిలిచారు అని మద్దతు పలుకుతున్నారు. మరోవైపు అమెరికాలో చైనా విద్యార్థులను కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. అగ్రరాజ్యంలో భారత్ తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం 2,70,000 మంది చైనా విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వీరు అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థులు 4వ వంతుంటారు. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో ఇతర విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నిఘా పెట్టిన అమెరికా ప్రభుత్వం తాజాగా చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సోషల్ మీడియా
ప్లాట్ఫామ్లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. దీన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటున్నారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. సరిగ్గా ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కుమార్తె జీ మింగ్జీ అమెరికాలో అత్యంత రహస్యంగా జీవిస్తున్నారని వార్తలు కలకలం రేపాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుమార్తె జీ మింగ్జీ ఆమె జీవితం అత్యంత రహస్యంగా కొనసాగుతోంది. చైనాలోని బెజియాంగ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా వచ్చి వేరే పేరుతో హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె తిరిగి చైనాకు వెళ్లిపోయారు. అయితే ఆ చదువును కొనసాగించేందుకు ఆమె తిరిగి హార్వర్డ్కు వచ్చి ఉండొచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే మింగ్జీకి సంబంధించిన సమాచారాన్ని చైనా అధికారులు ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కాగా ఆమె ప్రభుత్వ భద్రతలో మసాచ్యూసెట్స్లో ఉంటున్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా మింగ్జీని కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆమె తండ్రి విధానాల గురించి ప్రశ్నిస్తానంటున్నారు అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్. కమ్యూనిస్టులు తమ దేశానికి చెందిన వారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. లూమర్ వ్యాఖ్యలతో జీ మింగ్జీ అంశం తెరమీదికి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. కాగా చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్లు ప్రకటించారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు కూడా ఉంటారన్నారు. అమెరికా నిర్ణయాన్ని చైనా తప్పుబడుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ యుఎస్ చర్య రాజకీయ ప్రేరేపితమైందన్నారు. జాతీయ భద్రత ముసుగులో అమెరికా భావజాలాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనాతో పాటు భారతీయ విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.